కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధాని నరేంద్ర మోదీపై చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి. చెన్నైలో ఓ సభలో ఖర్గే మాట్లాడుతూ ఏఐఏడీఎంకే పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకోవడంపై విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీని టెర్రరిస్ట్ అని సంబోధించారు. సమానత్వాన్ని, న్యాయాన్ని నమ్మని వ్యక్తితో పొత్తు పెట్టుకోవడం ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తుందని ఆయన ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో స్పందిస్తూ ఖర్గే మాటలు విషపూరితమైనవి అని, దేశ ప్రజలకు ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలోనూ కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా మోదీని విష సర్పంతో పోల్చారు ఖర్గే. ఆయనను తాకితే చనిపోతారని, ఆయన చాలా ప్రమాదకరమైన వ్యక్తి అని ఖర్గే వ్యాఖ్యానించారు.